అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి. వస్త్రాభరణాలు కొంటారు. వ్యయ ప్రయాసాలు, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన పనుల మీద, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఈ రోజు మీరు చూసినట్లయితే సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ముమ్మరంగా చేస్తారు. వాణిజ్య వ్యాపారాలలో ముందడుగు వేసి విస్తరిస్తాయి. ఇక ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు అయితే జరిగే వీలుంది. చిత్ర పరిశ్రమ వారు వైద్యుల సేవాభావంతో అందరూ ప్రశంసిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం ఉంటుంది. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే వినాయకునికి అర్చనలు చేయాల్సి ఉంటుంది. మీకు రుణయత్నాలు కలిసి వస్తాయి. ఇక ప్రయాణాల మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని బాధ్యతలతో కిరుబుకిరు అవుతారు. కాంట్రాక్టర్లు చేజారుతాయి. ఇక దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక వాణిజ్య వ్యాపారాల మరిన్ని చికాకులు, ఉద్యోగులకు అదనపు పనిభారం, క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకైతే ఫలితాలు ఊరటన కలిగిస్తాయి. మహిళలకు ఆహ్వానాలు అందుతాయి. లేత పసుపు రంగు దుస్తులను దానం చేయండి. హయగ్రీవ స్తోత్రాలను పఠించండి. ఆటంకాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. అవసరాలు పెరిగి కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు, శారీరక రుగ్మతలు, ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శ్రమ అధికంగా ఉంటుంది. వాణిజ్య వ్యాపారంలో గందరగోళం ఉంటుంది. ఉద్యోగులు కొంత ఇబ్బందికి గురవుతారు. రాజకీయ పారిశ్రామిక వేత్తలకు కొన్ని అవాంతరాలు ఉంటాయి. వ్యవహారాలు కుటుంబం మంచిగా సాగిపోతాయి. విద్యార్థులు యత్నాలలో విరామం ఉంటుంది. మహిళలకు మానసికంగా ఆందోళన ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు గల వారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల వారి యొక్క ఆటంకాలు తొలగి వారికి ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పురోగతి ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. అందరిలోనూ ప్రత్యేకత నిరూపించుకుంటారు. కొత్త కార్యక్రమాలు నిజంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాణిజ్య కొత్త వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు కొన్ని నిర్ణయాలు ఉపకరిస్తాయి. మహిళలు ఉత్సాహంగా ముందడుగు వేసి విజయాలైతే అందుకుంటారు. ఇక ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు గోధుమను దానం చేయవలసి ఉంటుంది. పేదలకు ఆంజనేయ దండకం పఠించవలసి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాణిజ్య వ్యాపారాలను మంచిగా సాగుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు కూడా ఈ రోజు మంచిగా సాగిపోతాయి. విద్యార్థులు మనసులోని అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఉంటాయి. ఇటువంటి సమస్యలు గలవారు ఈ రోజు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి. దత్తాత్రేయ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. పరస్పర వివాదాలతో దూరమైన బంధువుల నుండి కీలక సమాచారం, తీర్థయాత్రలు చేస్తారు. వాహనాల ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆశ్చర్యకరమైన సమాచారం అందుకుంటారు. వాణిజ్య వ్యాపారాల్లో కొత్త ఏర్పాట్లు చేస్తారు. ఉద్యోగులకు మరింత పురోగతి ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు మంచిగా ఉత్సాహం అయితే ఉంటుంది. లక్కీ సంఖ్య చూసినట్లయితే 86. లక్కీ కలర్ అయితే మరి పటాని ఆకుపచ్చ. నేటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు 2 తమలపాకులను తీసుకొని ఒక పచ్చ కర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరం పెట్టి ఇంకొక తమలపాకును దాని మీద బోర్లించాలి. ఈ విధంగా పరిహారం చేసిన దానిని ఒక ఆకులో ఒక చక్కని కాగితంలో పొట్లంగా కట్టి దాని మీ పూజ మందిరంలో అంతా సవ్యంగా సాగిపోవాలని పూజించి దేవుని మందిరంలో పెట్టాలి. ఈ విధంగా పరిహారం చేయడం వల్ల మీ అన్ని ఆటంకాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.